9 టుడే న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని YMHA హాల్లో గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2023 శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రతి ఏటా మడుపల్లి మోహన్ గుప్తా తండ్రి గారైన మడుపల్లి కృష్ణమూర్తి పేరుతో వార్షిక సంప్రదాయంగా ఈ వేడుకను జరుపుతూ ఉంటారు. 2023 సంవత్సరం మాడుపల్లి మోహన్ గుప్తా ట్రస్ట్ అవార్డు గ్రహీతగా ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి అవార్డు గ్రహీతగా నిర్ణయించి సన్మానించారు. ఈ సందర్భంగా వార్షిక పురస్కార వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మరియు ప్రముఖులు పాల్గొన్నారు. మాలాంటి వారందరిపైన ఉండాలి. అలాగే గుప్తా గారి సేవలు మరింత ఉన్నత స్థాయికి చేరాలి. ఈ సమాజానికి మేలు జరగాలని కోరుకుంటూ మన వేదశ్రీ అనంతకోటి రాజు గారిని 20 కోట్ల రూపాయలతో డాక్టర్ రాజు గారిని అడిగారు. గుప్తా గారు మీరు ఎక్స్రే ఇవ్వాలి, నేను నమ్మాను. గుప్తా ఫౌండేషన్ గురించి నేను చెప్తే 1989లో రాజాలక్ష్మి ఫౌండేషన్ రమణయ్య రాజా గారిని మద్రాసులో వారు జరిపే ఒక ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరయ్యి అలాగే మన ఏలూరులో కూడా చేస్తే బాగుంటుంది అని ఒక సంకల్పం నాలో ఏర్పడింది. అదే సంవత్సరం నాకు జేసీసీలో కమలపత్ర అవార్డు రావటం, నా ఎక్స్పోర్ట్స్లో టాప్ ఎక్స్పోర్ట్ అవార్డు రావటం, ప్లస్ కౌన్సిల్లో 2 అవార్డ్స్ రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఏలూరులో పెద్దలందరూ కలిసి నాకు ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఆ సభలో నేను ఒక వాగ్దానం చేశాను. హౌ యు ఆర్ డూయింగ్ టు ది ఫెలిసిటేషన్ టు మీ, ఐ వాంట్ టు డూ ఇన్ ఏలూరు కంటిన్యూస్లీ. ఐ విల్ బ్రింగ్ సమ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ టు ఏలూరు అండ్ ఐ డూ దిస్ గుప్తా ఫౌండేషన్ అవార్డ్. దాంట్లో భాగంగానే 89లో పుట్టపర్తి నారాయణాచార్యులు అనంతపురం నుంచి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ ఈజ్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ తిరుమల తాతాచార్య కృష్ణదేవరాయ ఆస్థానం. హౌ హీస్ ఎమినెంట్ పర్సనాలిటీ మీన్స్ when he is at age of 12 years he written a Sanskrit book of Pedagoga Lakshmi. బట్ రాయటం పెద్ద గొప్ప కాదు. ఆయన విద్వాన్ చదువుతున్నప్పుడు 21 సంవత్సరంలో దట్ బుక్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెక్స్ట్ బుక్ టు హిమ్. దట్ మీన్స్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయనతో స్టార్ట్ చేసాం. తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి, డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం, రామకృష్ణ మిషన్, డిఫరెంట్ ఫీల్డ్స్ 10 ఫీల్డ్లు అలాగా ఇవ్వటం జరిగింది. కపిల్ దేవ్, డాక్టర్ పద్మశ్రీ బద్రీనాథ్, తర్వాత రంగరాజన్, ఇలాగ 10 మంది టు బ్రింగ్ ఆల్ దీస్ పీపుల్ టు హియర్ అండ్ వీ ఎంజాయ్డ్ దట్. 1994లో ఈ అవార్డ్స్ ఎప్పుడు జరుగుతాం బాగానే ఉంది. తెలుగు సాహిత్య పురస్కారానికి నిలబెట్టి ఇవ్వడానికి మా నాన్నగారి పేరుతో కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అని చెప్పి స్టార్ట్ చేశాం. అందులోనే చాలా పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఇది యాక్చువల్లీ ఒక్కసారి ఆ లిస్ట్ చూస్తుంటే వీళ్ళందరినీ మనం ఏదో తీసుకొచ్చామా అని నేనే ఆశ్చర్యపోతాను.